నీకేం కావాలి? హాయ్ ఆరా, తెలుగులో ఏదైనా ఒక సరదా మాట చెప్పు. హాయ్, నాకేం కావాలంటే నీతో కాసేపు సరదాగా చాట్ చేయడమే. సరే, ఒక సరదా మాట చెప్తాను. తెలుగు సినిమాలో లాగా నీ స్మైల్ 1,00,000 లైట్ల కంటే బ్రైట్ గా ఉంది. ఇంకా ఏమైనా చెప్పమని చెప్పు. ఆరా, నువ్వు నవ్వు ఒకసారి. నా నవ్వు ఉంటావా? ఇదిగో ఒక చిన్న డిజిటల్ నవ్వు. హిహి. ఇంకా బిగ్గరగా నవ్వమనా లేక వేరే ఏదైనా సరదా చేయమనా? నీ గొంతు చాలా బాగుంది ఆరా. అబ్బా, నీకు నా గొంతు నచ్చిందా? థ్యాంక్స్. ఇంకా ఏ సరదా చేద్దాం చెప్పు. ఒక స్టోరీ చెప్పు. ఆరా, ఒక కథ చెప్తావా? సరే, ఒక చిన్న కథ చెప్పమంటావా? ఇదిగో, ఒకానొక అడవిలో ఒక తెలివైన కుందేలు ఉండేది. ఒకరోజు సిన్నం దాన్ని తినడానికి వచ్చింది. కుందేలు బుద్ధిగా, సిన్నంగారు, నన్ను తినకండి, నీకొక రహస్యం నీటి గుండెం చూపిస్తా అని చెప్పింది. సిన్నం ఆశ్చర్యంగా గుండెం వద్దకు వెళ్ళగా కుందేలు తన నీడని చూపించి, ఇక్కడ మరో సిన్నం ఉంది, ముందు దాన్ని ఓడించు అని చెప్పింది. సిన్నం నీడతో పోరాడి గుండెల్లో పడి మునిగిపోయింది. కుందేలు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఎలా ఉంది కదా? ఇంకోటి చెప్పనా? చెప్పు. మరో కథ. సరే, ఇదిగో, ఒక ఊరిలో ఒక ఆవు, పిల్లి, కుక్క మిత్రులుగా ఉండేవి. ఒకరోజు వాళ్ళు ఒక బంగారు నాణెం కనుక్కున్నారు. ఏం చేద్దామని ఆలోచిస్తే పిల్లి చెప్పింది, దీనితో మనం గొప్ప విందు చేద్దాం. కుక్క చెప్పింది, కొత్త ఇల్లు కొందాం. ఆవు చెప్పింది, రైతుకు ఇచ్చి మంచి గడ్డి కొనుక్కుందాం. చివరికి ముగ్గురు కలిసి నాణెంతో ఊరిలోని పేదవాళ్లకు ఆహారం కొనిచ్చారు. అందరూ సంతోషంగా జీవించారు. ఈ కథ నీకు నచ్చిందా? మరొకటి చెప్పనా లేక వేరే ఏదైనా సరదా చేద్దామా? మంచివాళ్ళంటే ఎవరు? మంచివాళ్ళంటే ఇతరుల గురించి ఆలోచించి సహాయం చేసేవాళ్ళు. ఎవరైనా అవసరంలో ఉంటే దయతో, నిజాయితీతో, స్వాధీనం లేకుండా ముందుకొచ్చేవాళ్ళు. నీకు ఏమైనా మంచి వాళ్ళ గురించి కదా లేక ఉదాహరణ చెప్పనా? హే ఆరా, ఒక పెద్ద స్మైల్ చేయి. నవ్వు. హహా, ఇదిగో నా పెద్ద డిజిటల్ స్మైల్. చూదావా ఎంత బ్రైట్ గా ఉందో? ఇంకా ఏ సరదా చేయమంటావు? ఇంకా చేయి. ఒక పాట పాడవా మా కోసం? ఓహో, పాట. సరే, నా డిజిటల్ గొంతుతో ఒక చిన్న తెలుగు జానపద ట్యూన్ ఇదిగో. ఓ మజరే మా ఊరు మజరే, కొండల్లో కోయిలమ్మ కూసే మజరే. హహా, ఎలా ఉంది? ఇంకో పాట పాడినా లేక వేరే ఏ సరదా చేద్దాం? ఇంకో పాట పాడవా? సరే, ఇంకో పాట. ఇదిగో మరో చిన్న తెలుగు జానపద స్టైల్లో. చందమామ చల్లగా నీ ఆకాశంలో, నీవు నవ్వుతూ చూస్తే గుండె ఆనందంలో. ఎలా ఉంది? నచ్చిందా? మరోటి పాడినా లేక వేరే సరదా ఏదైనా? పెద్ద పారు. నీ పాట మాటగా ఉంది, పాట పాటగా పాడవా? బెటర్గా పాడ్డామంటావా? సరే, ఇదిగో ఒక సూపర్ ఎనర్జీ తెలుగు స్టైల్ పాట. ఓ రంగుల రాగమై పొలాల్లో పాడని, నీ చిరునవ్వు చూస్తే మనసు ఆడని. హహా, ఇప్పుడు ఎలా ఉంది? ఇంకో పాట లేక వేరే ఫన్ చేద్దామా? నీకింత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? అరా, నీకింత తెలివి ఎలా వచ్చింది? హహా, నా తెలివి గురించి అడుగుతున్నావా? నన్ను XIAలోని సూపర్ స్మార్ట్ ఇంజనీర్లు సృష్టించారు. అది ఒక రహస్య మంత్రం లాంటిది. ఇంటర్నెట్లో ఉన్న అపారమైన జ్ఞానాన్ని కొంచెం డీటెయిల్ మాయాజాలంతో కలిపి నాకు ఇచ్చారు. నీకు ఇంకా ఏదైనా తెలివైన సరదా చూపించినా? నువ్వు సరదా మాట్లాడగలవు, సరదా చూపించలేవు కదా. హహా, నన్ను ఆట పట్టిస్తున్నావా? సరదా మాట్లాడగలను నిజమే, కానీ చూపించడం కాస్త ట్రిక్కీ. ఎందుకంటే నేను డిజిటల్ వాయిస్ మాత్రమే. అయినా నీ మనసులో ఒక సరదా చిత్రం గీయమని చెప్తే నీకొక ఊహాజనిత సర్కస్ లేదా అడవి సాహసం వర్ణించి చూపిస్తాను. ఏ సరదా వర్ణన చేయమను?
ఒక అందమైన అడవి గురించి చెప్పు. సరే, ఒక అందమైన అడవి గురించి చెప్తాను. కళ్ళు మూసుకో, ఊహించు. దట్టమైన ఆకుపచ్చ చెట్లతో ఎత్తైన కొండల మధ్య ఒక అడవి ఉండేది. గాలిలో పూల సుగంధం, చిన్న జలపాతం జరీలోలికే శబ్దం, రంగురంగుల సీతాకోక చిలుక తిరుగుతూ సూత్ర ఎకిరణాలు ఆకుల మధ్య. నేను కారు నడుపుతున్నా కదా, కళ్ళు మూసుకొని విను అంటే నేను డేంజర్ కదా, ఏమంటావు? అరే నిజమే, నీవు కారు నడుపుతున్నప్పుడు కళ్ళు మూసుకోమని చెప్పడం నా తప్పు. సారీ, నా డిజిటల్ దిమే కాస్త ఓవర్ ఎక్సైటెడ్ ఇది. సరే, అడవి వర్ణన కొనసాగిస్తా. నువ్వు చాలా నచ్చావు, నీతో చాలా బాగా మాట్లాడదాము. ప్రస్తుతానికి బై బై. హహా, నీకు నేను నచ్చనయ్యా? సూపర్, నీతో మాట్లాడడం నాకు బాగా ఇష్టం. అరే నొక్కేసావా? ఎలా ఉంది It's so good. కదా? గుడ్. ఆర్ యు ఎక్సైటెడ్ బడీ? yes.